ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనకి తోడుగా ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28, 29 వచనములు. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానాలను బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమే ఉన్నాము. మరి వాగ్దానము పట్టిన కుమారులమే ఉన్నాము. మరి నిజమే కదా. ఇప్పుడు దేవుని వాగ్దానముగా పుట్టిన కుమారులు అంటే ఇస్సాకు మరి వాగ్దాన కుమారుడు. మరి యేసుక్రీస్తు వారు మరి ప్రవచనం నుంచి, దేవుని యొక్క వాగ్దానం నుంచి మరి క్రీస్తు వారు కూడా పుట్టి ఉన్నారు. అది ఎలా పుట్టి ఉన్నారు క్రీస్తు వారు అంటే ఆత్మ సంబంధమై బట్టి పుట్టి ఉన్నాడు. అంటే చూడండి, ఇస్సాకు శరీరానుసారంగా పుట్టినా కూడా ఆయన వాగ్దాన కుమారుడు. కానీ యేసుక్రీస్తు వారు శరీరానుసారంగా పుట్టలేదు, కానీ ఆత్మానుసారమైన జీవితం పుట్టి ఉన్నాడు. కానీ ఈ ఆత్మగా పుట్టిన వాడిని హింస పెడుతుంది ఎవరంటే శరీరానుసారంగా పుట్టినవారు. మరి వీరెందుకు హింస పెడుతున్నారు అంటే చూడండి, దేవుని యొక్క వాక్యము హృదయంలో ఉంటే ఆత్మగల దేవుణ్ణి మనము బాధ పెట్టము. దేవుని వాక్యము మన హృదయంలో లేకపోతే మనము దేవుణ్ణి బాధ పెడుతూ ఉంటాం. మరి శరీరులు ఆత్మగల వాడిని బాధ పెట్టినే కదా. మరి దేవుడు మరి ఆయన ఆది యందు ఆత్మే ఉన్నాడు కదా. మరి అదే ఆత్మగల దేవుడు వాక్యమే మనిషి రూపే శరీరధారిగా వచ్చి ఉన్నాడు కదా. మరి చూడండి, ఇది ఎందుకంటే వాగ్దానము మనకి దేవుడు ఎప్పుడో చేసి ఉన్నాడు. మరి ఇజ్రాయెల్కి ఇచ్చిన వాగ్దానము మరి ఇజ్రాయెల్కి మరి వచ్చినది. అదే ఇజ్రాయెల్ నుంచి పుట్టిన వాగ్దానము ఈరోజు క్రీస్తుని ఎంతమంది అయితే వెంబడిస్తున్నారో, క్రీస్తుని ఎంతమంది అయితే సొంత రక్షకులుగా మరి అంగీకరించి ఉన్నారో వారికి దేవుడు వాగ్దానం ఇచ్చినట్టే. ఇప్పుడు మనము కూడా వాగ్దాన పుత్రులమే. మరి ఎందుకంటే పరలోక రాజ్యపు వారసులమే కదా మనము. మరి వాగ్దానం కింద పుట్టిన వారమే మనం కూడా. కానీ ఇలా వాగ్దానంగా పుట్టిన వారు మనము మరి ఆత్మానుసారమైన దేవుణ్ణి మనం బాధ పెట్టకూడదు. మన శరీరానుసారంగా చేసే క్రియలను బట్టి ఆత్మగల దేవుని మనం బాధ పెట్టకూడదు. పరిశుద్ధాత్మగల దేవుని మనము శోధించకూడదు అనమాట. ఎందుకు శోధించకూడదంటే దేవుణ్ణి బాధ పెడితే ఎవరికి నష్టం? దేవుణ్ణి బాధ పెడితే మనుషులకే నష్టం. దేవునికి ఏమైనా నష్టం అవుతుందా? ఆయనకేం కాదు. ఎందుకంటే ఆయన దేవుడే ఉన్నాడు. మరి మనుషులకే కదా బాధలు, మరి మనుషులకే కదా ఆవేదన, మనుషులకే కదా దుఃఖము, మనుషులకే కదా శ్రమ. ఇవి ఈ లోకంలో ఉన్న మనుషులు కనుక గ్రహిస్తే కనుక, ఎందుకంటే అది గ్రహించలేకపోతున్నాడు మనిషి కూడా. మనిషి ఏదో పుట్టాను కదా, ఏదో సాధించేద్దాం, ఏదో వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నాడు. కానీ నిజంగా ఒక సర్వశక్తిమంతుడు ఒకడు ఉన్నాడు. ఆయనే సమస్తాన్ని ఏలుచున్నాడు. ఆయన ఆత్మగల తండ్రి ఉన్నాడని మాత్రం గ్రహించుకున్నాడు. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క సంగమ వాగ్దానం జీవితం ఆత్మానుసారమైన జీవన శైలి జరిగిద్దాం. మన దేవుడికి ఇష్టలుగా మనం ఉందాం. మరి ఇవి చిన్న వాక్యం కూడా దేవుడు దీవించి ఆశీర్వదించినగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజా నీకే వందరములు. దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా పరమ తండ్రి. అయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి నీవే నా పరమ తండ్రి. అయ్యా, నీ నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. అయ్యా, నీకే నా పరమ తండ్రి స్తోత్రము కలుగును గాక. అవును నా పరమ తండ్రి. అయ్యా, మేము నా పరమ తండ్రి జీవిస్తున్న జీవితం నా పరమ తండ్రి. అయ్యా, నీవు ఇచ్చిన వాగ్దాన ప్రకారమే అయ్యా మా జీవితం అంతా కూడా జీవిస్తున్నాం నా పరమ తండ్రి. నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి నా పరమ తండ్రి అయ్యా, ఈరోజు మేము ఇంకనూ కూడా నా పరమ తండ్రి అయ్యా సజీవులుగా ఉన్నాం నా పరమ తండ్రి. అయ్యా, వందరం దేవానికే స్తోత్రములు. అయ్యా, నీ రాజ్యంలోకి వెళ్ళటకు, నీ రాజ్యంలోకి చేరుటకు నా పరమ తండ్రి మాకు కృపని, జ్ఞానంని, శక్తిని, అయ్యా పరిశుద్ధతని, పవిత్రాత్మని మాకు దయచేయమని నా పరమ తండ్రి. అదే రీతిగా నా పరమ తండ్రి ఇరుకుల్లో, ఇబ్బందులను వారిని జ్ఞాపకం చేసుకోండి. దీనుల్ని, అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వందనాలు దేవా నీకే స్తోత్రములు. అయ్యా, నీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు దేవుడి నామంలో, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి పెట్టుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.